యేసు క్రీస్తునామములో వందనములు. మరి ఇది కూడా మన యొక్క బైబిల్ వాక్య ధ్యానము యోబు గ్రంథం నుంచి ఒక వచనం చదువుతానండి. యోబు గ్రంథము 7వ అధ్యాయము, యోబు గ్రంథము 7వ అధ్యాయము 4వ వచనం చదువుతానండి. నేను పండుకొనున్నప్పుడల్లా ఎప్పుడు లేచదనా, రాత్రి ఎప్పుడు గతించునా అని అనుకుందును. తెల్లవారు వరకు ఇటు అటు పొరలుచు ఆయాసపడుచుందును. ఇక్కడ యోబు విషయంలో ఒక మాట చెప్పబడుతుంది. కారణం ఏంటంటే, మరి తన యొక్క జీవితంలో ఇక్కడ ఒక నిద్రలేని సమయము అనేటువంటిది. ఇది మనం గమనించాల్సిన కార్యం ఏంటంటే, పరిశుద్ధ గ్రంథములో నిద్రలేనితనము అనేటువంటిది ఎక్కడెక్కడ ఎవరెవరికి జరిగింది, దాని ద్వారా ఏమైంది అనేటువంటి కార్యాన్ని మనం కొంచెము ధ్యానించుకుందాం. ఇక్కడ యోబుకైతే చాలా కష్టం. శరీరంలో మరి ఎట్లా ఉందంటే, నా దేహం పురుగులతోనూ మంటి పిల్లలతోనూ కప్పబడిన నా చర్మము మాని మరలా పగులుచున్నది. శ్రమలో ఉంటున్నాడు, బాధలో ఉంటున్నాడు, కాబట్టి అతనికి నిద్ర రాలేదు. అది మరి సహజమే కదా. ఇప్పుడు అయితే కొంతమందికి నిద్ర పలు కారణాల ద్వారా నిద్ర రాదు. మరి చూసినట్లయితే మరి దానియేలు గ్రంథము 2వ అధ్యాయం మనం చూసినట్లయితే, ఇక్కడ నెబుకద్నెజరు తన ఏలుబడెందు 2వ సంవత్సరం కలలు కనను. అందరి గురించి ఆయన మనస్సు కలతపడగా ఆయనకు నిద్ర పట్టకుండెను. నెబుకద్నెజరుకు నిద్ర పట్టలేదు. కారణం ఏంటంటే కలలు కంటున్నాడు. ఏం కలలు కంటున్నాడంటే, తన యొక్క మరి తనే గొప్పవాడు, తన యొక్క రాజ్యము గొప్పది, ఇదంతా తన యొక్క బలము, తన శక్తి అనేటువంటి ఒక గర్వముతో ఉండేటువంటి యొక్క కలలు కట్టున్నాడు. అందుకొరకే మరి దాని తర్వాత అక్కడ విగ్రహం పెట్టించి దానికి పూజించమని చెప్పి అటువంటి ఇబ్బంది కలిగజేస్తున్నాడు. అంటే గర్వంతో కూడినటువంటి ఆలోచనలు కలిగినప్పుడు కూడా నిద్ర రాదు అనేటువంటి కార్యాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అట్లాగే మరి ఆది కాండములో యాకోబు ఒక మాట అంటాడు. యాకోబు మరి తన మామ ఇంటి దగ్గర ఉండేటప్పుడు, తన మామైన లాబాను దగ్గర ఇంటి ఉండేటప్పుడు ఇక్కడ ఒక మాట చెప్తుంటున్నాడు. 31వ అధ్యాయము 40వ వచనములో, పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతుని, నిద్ర నా కనులకు దూరమాయను. ఎందుకు నిద్ర కనులకు దూరమైందంటే, దాని కింద చెప్తాడు, ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని, నీ ఇద్దరి కుమార్తెల నిమిత్తం 14 ఏండ్లు, నీ మంద నిమిత్తం 6 ఏండ్లు నీకు కొలువు చేస్తుని. కాబట్టి ఎందుకు నిద్ర లేని సమయం? ఎందుకంటే నిద్ర మరి సంపాదించాలనేటువంటి దాని ద్వారా ఎట్లాగైనా కూడా ఆస్తి సంపాదించాలా, భార్యలు సంపాదించుకోవాలనేటువంటి మరి ఆశతో మరి రాత్రి పగులు నిద్ర లేకుండా శ్రమ పడినాడట. కాబట్టి అటువంటిది కూడా సంపాదించాలా అనేటువంటి తాత్వం కలిగిన వారికి కూడా రాత్రిపూట నిద్ర సరిగా రాదు అనేటువంటి కార్యాన్ని మనం తెలుసుకోవాలి. అట్లనే కొన్నిసార్లు నిద్ర లేని సమయం ద్వారా ఏం ఏర్పడుతుందంటే, మరి చూసినట్లయితే ఎంతో భయంకరమైన పాపములు పడిపోవాలనుకుంటున్నారు నిద్ర లేనటువంటి సమయం. కాబట్టి ఇక్కడ చూస్తున్నాము 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, ఇక్కడ దావీదు మరి చూస్తున్నాము సాయంకాల సమమున నిద్ర నుండి లేచి అంటాడు. సాయంకాల సమమున నిద్ర నుండి లేచి 2వ సమూయేలు గ్రంథము 11వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే, నిద్ర నుండి లేచి ఏం చూసినాడు ఆయన మరి ఎటువంటి సందర్భంలో ఉంటున్నాడంటే, 11వ అధ్యాయంలో అందరూ కూడా రాజులు యుద్ధములకు పోవలసిన సమయంలో తాను నిద్రపోతుంటున్నాడు. నిద్రపోయి చూడి, వసంతకాలం రాజులు యుద్ధములకు బయలుదేరు సమయమున దావీదు యోవాబును అతని వారిని ఇశ్రాయేలు వద్దకు పంపగా, మరి అతడు ఏం చేశాడంట, ఒకానొక దినమున ప్రొద్దుగుంకు వేళండి దావీదు పడక మీద నుండి లేచినాడు. నిద్రలో డిస్టర్బ్ అయిపోయింది. అప్పుడు బయటకు వచ్చి చూసినప్పుడు అక్కడ ఒక పాప దృశ్యమును చూస్తుంటున్నాడు. బెస్తబా అనేటువంటి ఒక స్త్రీ మరి అక్కడ మరి స్నానం చేసేట్టు చూస్తుంటున్నాడు. అప్పుడు దావీదు మరి పాపంలో పడిపోయినాడు. కాబట్టి నిద్ర లేకుండా ఉండట అనేటువంటిది ఏమవుతుందట, పాపములో పడిపోయిన దానికి కారణంగా ఉంది ఇక్కడ. కాబట్టి ఈ సందర్భాన్ని గురించే మనం ఏమంటున్నాడంటే, మరి పాపములో మరి మనం పడిపోయేదానికి కారణమైతే అది నిద్రలేని సమయం దావీదు విషయంలో చూసినట్లయితే. అట్లాగే మరి కొన్నిసార్లు
ఈ నిద్ర లేని సమయం చూసినట్లయితే అది దేవుని యొక్క చిత్తము ద్వారా ఏర్పడేటువంటి కార్యం కూడా జరుగుతాయి. ఉదాహరణకు ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తుంటాము 6వ అధ్యాయం మొదటి వచనం. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞేయగాది రాజు ఎదుట చదివి వినిపించును. ఇక్కడ రాజు రాజు యొక్క సన్నిధానములో మరి ఏం పడింది ఇక్కడ చూసినట్లయితే ఆయనకు నిద్ర రాలేదు రహస్యంలో. ఇది ఎందుకంటే దానికి మునుపు మనం చూసినట్లయితే ఇక్కడ మరి ఏ విధంగా హామాను మొర్దెకైని చంపేదాని కొరకై మరి ప్లాన్ వేసి ఉరికము తయారు చేసి ఆ యొక్క చంపేదాని కొరకైనట్టు మరి పర్మిషన్ కొరకు రాజు దగ్గరికి రావాలనుకుంటున్నాడు. అయితే రాత్రికి దేవుడు కార్యం మార్చివేసినాడు. ఇక్కడ రాజుకు నిద్ర పట్టలేదు. ఎందుకు? తన యొక్క రాజగ్రంథం తీసి ఇప్పించాడు, చూసినాడు. చూస్తే మొర్దెకై చేసిన మంచి పని ఉంటున్నది అక్కడ. అప్పుడు వెంటనే ఏమైనా అతనికి రివార్డ్ ఇచ్చినారా అని అడిగితే లేదు లేదు ప్రభు అని. ఇప్పుడు వెంటనే పిలిపించు, ఎవరుండరు బయట అంటేనే అక్కడ హామాను వచ్చి అడుగుకున్నాడు. ఎందుకు? మొర్దెకైని చంపాలా అనేటువంటి ఉద్దేశంతో హామాను నిలబడుకున్నాడు. అయితే మరి అక్కడ లోపలికి నడిచినప్పుడు ఆయన మాట్లాడక మునిపే రాజు ఏమంటున్నాడు, ఇటువంటి విధంగా రాజును సంరక్షించిన వానికి ఎటువంటి బహుమతి ఇవ్వాలా అని అడిగినప్పుడు వెంటనే హామాను తాను వచ్చే విషయాన్ని బయట పెట్టక మునిపే అక్కడ రాజు అడిగిన ప్రశ్నకు నన్నుగాక ఇంకొకరిని ఆయన ఎందుకు ఆయన హానర్ చేస్తాడు, కాబట్టి నన్నే అనుకొని అతనికి రాజా మరి గుర్రం మీద కూర్చోబెట్టి రాజవస్త్రములు ధరించి ఘనత చూపించాలంటాడు. అప్పుడు వెంటనే మరి రాజు ఏమంటాడు, నువ్వు చెప్పినవన్నీ తప్పకుండా హామానుకు చెయ్యి, నువ్వు చెప్పినవి తప్పకుండా మొర్దెకైకి చెయ్యి, ఎందుకంటే మరి అతని గురించి నేను ఇక్కడ చదివి ఉంటాను. కాబట్టి వెంటనే హామాను ముఖం ఏమైపోయింది, పేలిపోయింది. కారణం ఏంటంటే అక్కడ వచ్చినటువంటి మరి సందర్భం వేరే. కాబట్టి ఇక్కడ నిద్రలేమితనం అనేటువంటిది దేవుని యొక్క మరి కార్యం ద్వారానే ఉంటుంది. అదేవిధంగా మనం దానియేలు గ్రంథంలో కూడా చూస్తాం. దానియేలు గ్రంథంలో 6వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే మరి ఇక్కడ రైట్ 6వ అధ్యాయంలో ఇక్కడ దర్యావేశరాజు కాలంలో దానియేలు రాజ్యంలో అధిపతిగా ఉంటున్నాడు. అయితే మరి అతని సోడి అధిపతులంతా కూడా ఈర్ష్యతో ఏం చేశారు చూసినట్లయితే అతన్ని మరి ఎట్లాగైనా దానియేలు చంపించాలని చెప్పేసి రాజుకు చెప్పి అక్కడ ఒక విగ్రహం నిలబెట్టి ఎవరే కానీ వేరే దేనికి పూజ చేయకూడదు, రాజుకు మాత్రమే తను విన్నపములు చెప్పాలి. విగ్రహం లేకపోయినా కూడాను రాజుకు మాత్రమే తను విన్నపములు చెప్పుకోవాలి, ఏ దేవునికి పూజించకూడదు. అట్లా పూజిస్తే అటువంటి వారిని సింహం గుహలో వేయాలని చెప్పి ఒక ఆజ్ఞ పుట్టించడం. రాజు దాని మీద సంతకం చేసేస్తాడు. అయితే మరి దానియేలు యథావిధిగా ముమ్మారు ఆ విధంగా శాసనం మీద సంతకం చేయబడేదని తెలిసినప్పుడు కూడా ముమ్మారు యెరూషలేము వైపు తన గది కిటికీలు తెరిచి ప్రార్థన చేసింది. ఈ విషయాన్ని తీసుకుపోయి ఈ సేవకులు రాజు దగ్గర చెప్పి అట్లయితే దానియేలును సింహ గుహలో వేయి అంటారు. అయితే దర్యావేషుకు దానియేలు ఎంత మంచివాడు, వీళ్ళు ఎంత కుట్ర చేసినారు అనేటువంటి కార్యం ద్వారా అతనికి ఇష్టం లేదు. అయినప్పటికీ కూడా మరి రాజు ఆజ్ఞ కాబట్టి తీసుకుపోయి అక్కడ సింహ గుహలో వేసినారు. గుహలో వేసినప్పుడు ఏం జరిగింది, రోజు రాత్రి చూడండి చూసినట్లయితే 6వ అధ్యాయం 18వ వచనంలో అంతటి రాజు తన నగరునకు వెళ్ళి ఆ రాత్రి అంతయు ఉపవాసం ఉండి నాట్య వాద్యములు జరగనీయలేదు, అతనికి నిద్ర పట్టకపోయెను. ఎందుకంటే మనసులో కలత, ఇంత మంచివారిని నేను ఈ విధంగా చేస్తున్నామే అనేటువంటి, అంటే దేవుడే ఆ కార్యం జరిగించినాడు. వెంటనే నిద్రపోకుండా తెల్లవారుజామునే పోయి అక్కడ చూసినట్టయితే మరి దానియేలును సంధిస్తుంటున్నాడు. ప్రియమైన వారలారా, మరి దేవుడు అనుమతించినాడు అన్నమాట కొన్ని. కాబట్టి దేవుడు అనుమతించేటప్పుడు అది మంచి కొరకే జరిగేటువంటిగా ఉంటున్నది. కొన్నిసార్లు మన యొక్క పాప యోచనల ద్వారా నిద్ర పట్టని స్థితి, కాబట్టి కొన్నిసార్లు ఇబ్బందుల ద్వారా నిద్ర పట్టని స్థితి, కొన్నిసార్లు చూసినట్లయితే దురాశగా సంపాదించాలనేటువంటి మరి ఆశతో నిద్ర పట్టని స్థితి. ఇటువంటి విధంగా మనం గమనించినట్లయితే మరి మనం పేతురుని చూస్తుంటాము. అపోస్తలుల కార్యం 12వ అధ్యాయంలో పేతురు మరునాడు రాజు దగ్గర తీసుకుని పోలా హేరోదు దగ్గర మరి మరణ శిక్ష పొందేదానికి రెడీగా ఉంటున్నారు. అయితే మంచిగా నిద్రించినాడు. కారణం ఏంటంటే ఎప్పుడైతే మనం ఆయన మీద
సమస్తమును భారం వేస్తామో ఆయన మనకు మంచి నిద్రను కలుగు చేస్తాడు. అందుకొరకే చెప్తున్నాడు మరి పేతురు గ్రంథములో, నీ యొక్క చింత యావత్తు ఆయన మీద వేమో ఆయన నిన్ను గురించి చింతిస్తున్నాడు అంటారు. కాబట్టి ఆయన గురించి చింతిస్తున్నాడు కాబట్టి మనము భయపడాల్సిన పని లేదు. చక్కటి నిద్రనిస్తాడు ఆయన. మన చింతలన్నీ కూడా ఆయన మీద వేస్తే మనకు మంచి నిద్రనిచ్చేవాడుగా ఉంటున్నాడు.